హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం దబ్బకాయ పులిహోర ఎట్లా చేయాలో చూద్దాం. అమ్మా, ఈ రోజు దబ్బకాయ పులిహోర ప్రాసెస్ చెప్పవా? మొదలు పెడతానమ్మా. 4 స్పూన్లు నూనె, పల్లీలు 3 స్పూన్లు పల్లీలు, నెక్స్ట్ అమ్మా తాలింపు దినుసులు 2 స్పూన్లు, మినపగుళ్ళు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకమ్మ, ఒక 6 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చి వేయాలి, 1 స్పూన్ పసుపు, దబ్బకాయ కాయ రసం, కొంచెం కాయ సైజ్ చూపించవా? ఒక కాయ రసం తిన్నాను, తగినంత ఉప్పు, కప్పు రైస్ వేస్తున్నాను, ఇలా మొత్తం కలిపి తగినంత ఉప్పు చూసుకొని నెయ్యి వేసుకోవాలి, 1 స్పూను కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే, ఒక స్పూన్ నెయ్యి, దబ్బకాయ పులిహోర అయిపోయింది కదా, ఇప్పుడు ఒక కిచెన్ టిప్ చెప్పమ్మా. మనం సంవత్సరం కోసం నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా, పచ్చడి తగినంత వాడుకొని బయట పెట్టుకొని తక్కిందేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు రెడ్గా ఉంటుంది పచ్చడి ఒకటి. తర్వాత కారం, నిల్వ కారం మనం పట్టుకుంటాం కదా, సంవత్సరం కోసం పట్టించుకుంటాం. ఆ కారం కూడా బయట ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కలర్ మారింది, అది మనం తగినంత వాడుకున్నంత బయట పెట్టుకుని తగిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, సంవత్సరం పాటు రెడ్గా ఉంటుంది కారం కూడా. ఓకే, ఎమ్మీ దబ్బకాయ పులిహోర రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.